హైదరాబాద్ హకీంపేటలో జాతీయ పారిశ్రామిక భద్రత విపత్తు నిర్వహణ సంస్థలు సిఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ల పాసింగ్ అవుట్ పరేడ్ విన్యాసాలు ఆకట్టుకున్నాయి. అగ్నిమాపక శిక్షణ సంస్థలో సిఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ గా శిక్షణ పూర్తి చేసుకున్న 1300 మంది కానిస్టేబుళ్లు కవాతు నిర్వహించారు. సిఐఎస్ఎఫ్ డీజీ రాజ్ విందర్ సింగ్ సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించారు. 31వ బ్యాచ్ కి చెందిన కానిస్టేబుళ్లు అత్యాధునిక ఆయుధాలు, బ్లాక్ పిస్టల్ లాంటి ఆయుధాలు వినియోగంలో పూర్తి స్థాయిలో తర్ఫీదు పొందారు. ఈ సందర్భంగా వారు చేసిన విన్యాసాలు చూపలను విశేషంగా అలరించాయి. అగ్నిమాపక శాఖలో పనిచేయనున్న కానిస్టేబుళ్లు 27 వారాల పాటు పలు రకాల అంశాలకు శిక్షణ పొందారు. కానిస్టేబుళ్ల మాక్ డ్రిల్ విన్యాసాలు అలరించాయి. పాసింగ్ అవుట్ పరేడ్ లో శిక్షణలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన కానిస్టేబుళ్లకు పురస్కారాలు అందజేశారు. పాసింగ్ అవుట్ పరేడ్ చేసి ఉద్యోగాలు చేరనున్న కానిస్టేబుళ్లకు శుభాకాంక్షలు సిఐఎస్ఎఫ్ డీజీ రాజ్ విందర్ సింగ్ తెలియజేశారు. అగ్నిమాపక విభాగంలో సేవలందించే విషయంలో ప్రాణాలకు ఎదురొడ్డి పోరాడాలని నూతన క్యాడెట్లలో స్ఫూర్తిని నింపారు. అగ్నిమాపక విభాగాన్ని పటిష్టపరిచామని, దేశంలో విపత్తు నిర్వహణలో కీలక భూమిక పోషించాలని పిలుపునిచ్చారు. ఇక నైపుణ్యం, శిక్షణ, శారీరక దారుఢ్యాన్ని కాపాడుకుంటూ నీతి, నిజాయితీ, దేశభక్తి భావంతో పనిచేయాలని సూచించారు. ప్రతిమాపక విభాగంలో సైతం అధునాతన విజ్ఞానాన్ని తీసుకువచ్చినట్లు పేర్కొన్నారు. కానిస్టేబుల్ కు అత్యద్భుతమైన శిక్షణ అందించిన నిసాకు అభినందనలు తెలియజేశారు.